సిద్దిపేట జిల్లా సిద్దిపేట నియోజకవర్గం దుద్దెడ గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ ప్రస్తుత వార్డు మెంబర్ ఆంజనేయులు అనే వ్యక్తి భూ వివాదాల్లో చిక్కుని మనస్తాపానికి గురై ఒత్తిళ్లకు గురై బలవన్మరణానికి పాల్పడ్డ సంగతి మీ అందరూ తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఇప్పటివరకు కూడా పోలీసుల చేతికి చిక్కలేదు. మరి వీళ్ళను కాపాడుతున్నది ఎవరు? సో సామాన్యులు ఎవరైనా చిన్న చితగా కేసులలో ఇరికితే కూడా వాళ్ళు ఎంత భూమికి 100 ఫీట్ల లోపల ఉన్న ఆకాశం పైన కూడా ఎట్లా అట్లా దొరకబట్టుకొస్తారు. మరి అట్లాంటిది ప్రధాన నిందితులు ఉన్నటువంటి ఈ వ్యక్తులను ఎందుకు పోలీసులు పట్టుకోలేకపోతున్నారు? సో స్థానిక ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరులు ఉన్నటువంటి ఈ వ్యక్తుల్ని కాపాడుతున్న శక్తులు ఏవి? సో ఇక్కడ పెద్ద ప్రశ్న. ఎందుకంటే సిద్దిపేట నియోజకవర్గంలో 100 ఎకరాలలో ఈ భూ వివాదాలు ఉన్నాయి, 100,000 ఎకరాల్లో భూ వివాదాలు ఉన్నాయి, దాంట్లో అవకతవకలు జరిగినాయి, కబ్జాలకు గురైనాయి అని చెప్పేసి పదే మనం చాలా సార్లు కూడా మొత్తుకోవడం జరిగింది. సో ఇదే ఒక పెద్ద ల్యాండ్ స్కామ్ ఇది. వాస్తవం చెప్పాలంటే బయటకు ఇంకా రాలేదు. కానీ సో ఇక్కడ ఈ భూ వివాదంలో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు దొరుకుతలేరు. ఇంకొక వ్యక్తి ఏమో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా చాలా మంది కూడా భయంగా రోజులు గడుపుతున్నటువంటి పరిస్థితి. ఈ మొత్తం వ్యవస్థ నాశనం కావడానికి, ఈ వ్యవస్థ నిర్వీర్యం కావడానికి ఈ అధికారులకు సహకరించిన ప్రజాప్రతినిధి ఎవరు మరి? సో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎందుకు వీటి మీద స్పందిస్తలేడు? అదే సొంత సిద్దిపేట నియోజకవర్గంలోనే ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కి సంబంధించిన భూ వివాదం నడుస్తుంది, దాని మీద స్పందించాడు. నిన్న మొన్ననే ఆయన సిద్దిపేట కలెక్టరేట్ కలెక్టరేట్ కట్టింది దుద్దెడల. కలెక్టరేట్లో ఉన్నటువంటి వాళ్ళ ప్రజాప్రతినిధి చచ్చిపోతే కూడా ఆత్మహత్య చేసుకుంటే దాని మీద స్పందించాడు. మరి దాంట్లో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ప్రముఖ జర్నలిస్టు ఇప్పటివరకు కూడా దొరకని పరిస్థితి. సో ఆ సదరు జర్నలిస్టు ఆయన సిద్దిపేట ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు. సో ఆయన గ్రూప్లో ఎవరైనా మిగతా జర్నలిస్టులు, చోటా మోటా జర్నలిస్టులు ఎవరైనా ఉంటే ఏదైనా అనుకోకుండా వాళ్ళకి సంబంధం లేకుండా వివాదాల్లో చెప్పుకుంటేనేమో వాళ్ళని గ్రూప్లోకి వెలివేయడం, గ్రూపుల నుంచి రిమూవ్ చేయడం, అసలు వాళ్ళు మా ప్రెస్ క్లబ్కు సంబంధం లేదని చెప్పడం. ఎందుకంటే వాళ్ళ సభ్యత్వాలు కూడా ఎప్పుడో జమాన్లు ఎప్పుడు ఇచ్చారో కూడా తెలియదు. సభ్యత్వాలు ఇవ్వకుండా ఉన్న జర్నలిస్టులను మా వాళ్ళు కాదని చెప్పడం, ఎవరైనా దాడులు జరిగితే చేతులు దులిపేసుకోవడం. మరి చిన్న వివాదాలకే జర్నలిస్టులను వెలివేసే ఈ ప్రముఖ జర్నలిస్టు, ఈ సోకాల్డ్ ప్రెసిడెంటు, ప్రెస్ క్లబ్ ప్రెసిడెంటు, మరి నీ సొంత బాధ్యతగా భావించి నువ్వు అసలు తలదించుకొని ఇప్పుడు నువ్వు ఆ గ్రూప్లోకి ఎగ్జిట్ కావాలి. ఆ ప్రెస్ క్లబ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలి ప్రస్తుత ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ గారు. ఎందుకంటే దీంట్లో ప్రధాన నిందితులుగా ఉన్నారు కాబట్టి. సో దీంతో పాటు ఇక్కడ ఏంది బీసీ సంఘాలు ఉన్నాయి. సో అక్కడ ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తి బీసీ బిడ్డ. సో ఏదేమైనా తప్పప్పుల తర్వాత విషయం, ఒక బీసీ బిడ్డ ఒత్తిడికి లోనై ప్రెజర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మరి సిద్దిపేటలో బీసీ సంఘాల గ్రూపులు పెట్టిరు, బీసీ సంఘాలని హల్చల్ చేసిరు. అప్పటిదాకా బుట్టంగారు మాధవరెడ్డి విషయంలో పెద్ద రచ్చ చేసి నానాయాగి చేసిరు. ఏడివేనాయి ఈ సంఘాలని, ఈ సోకాల్డ్ బీసీ సంఘాలన్నీ ఏడివేనాయి అని నేను అడుగుతున్నా. ఎందుకు ఆయన దగ్గర పోయి ప్రశ్నించారు? మన సర్పంచ్ ఎన్నికల్లో కూడా గట్ల చేసి నేను అడిగినా, మీరు బీసీ సంఘాలు అది అని చెప్పి అంటారు. మరి బీసీ బిడ్డలకు అన్యాయం చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు టికెట్లు లేకపోతుంటే మీరు ఎందుకు మాట్లాడతలేరు భయ అన్న? ఇప్పుడు అదే దుద్దెడకు పోయి మన బీసీ బిడ్డ బలవన్మరణానికి పాల్పడ్డాడు, మీరు పోయి ఎందుకు అండగా నిలబడరు? అంటే మీరు ఏ రంగు పూసుకున్న బీసీ నాయకులు? మరి మీరు ఏ పార్టీ మిమ్మల్ని నడిపిస్తుంది? ఏ పార్టీ మిమ్మల్ని సాగుతుంది? ఏ పార్టీ మీకు బుక్కలు భూవెత్తుంది? అంత డమ్మీ బ్యాచ్ అన్నట్టే కదా, దీన్ని మొత్తం స్థానిక ఎమ్మెల్యే నడిపించినట్టే కదా. ఆయన చెప్పు చేతల్లో ఆయన దగ్గర బానిసల్లాగా పనిచేసే మీరు బీసీ సంఘం అని చెప్పేసి రంగు రుద్దుకొని మీరు బయటకు రావడం, అసలైన బీసీలను తిట్టడం. సో సిద్దిపేటలో వ్యవస్థలన్నీ ఎంత నిర్వీర్యం అయిపోయినాయి, ఎంత వ్యవస్థలు చండాలం అయిపోయినాయి కూడా ఈ సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. 100 ఎకరాల భూములు వివాదాల్లో ఉన్నాయి. బలవన్మరణాలు సిద్దిపేట దేనికి అడ్రస్ అయిందంటే కేర్ ఆఫ్ అడ్రస్ బలవన్మరణాలకి, అఘాయిత్యాలకి, అకృత్యాలకి, అన్యాయాలకి అడ్డాగా మారింది సిద్దిపేట. దీన్ని రాష్ట్రానికి, దేశానికి తలమానికమనేమో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆయన అనుచరులు చూపెడతా ఉంటారు. దీని మీద ఎందుకు మాట్లాడరు? మీ సిద్దిపేటకు కాంగ్రెస్ వాళ్ళు ఇంకా బీజేపీ వాళ్ళు ఎవరైనా ఒక పెద్ద నాయకుడు వచ్చి మాట్లాడిపోగానే కండువలు వేసుకొని తయారవుతారు, పోవాలని రద్దుకొని క్యాంప్ ఆఫీస్లో కూర్చుని ప్రెస్ మీట్లు పెడతారు. మరి నిన్న మొన్న మీ మధ్యలో జరిగినటువంటి వ్యక్తి ఇలా బలవన్మరణానికి పాల్పడితే మీరు ఎందుకు మాట్లాడరు, స్పందించారు దీని మీద? ఇంత అన్యాయమా, ఇంత దారుణమా? సో బీసీ సంఘాలు అని చెప్పుకోవాలంటే రోడ్డు మీదకి వస్తే జాగ్రత్త బిడ్డ. నిజమైన బీసీ నాయకులు బయటకు వస్తారు ఇప్పుడు. ఎందుకంటే మీరు దొంగ ముసుగు తొలిగిపోయింది ఈ దెబ్బతోటి. ఒక బీసీ బిడ్డ బలవన్మరణానికి పాల్పడితే కూడా మీరు బయటకు రాలేదు కదా. మీరు బీసీ లాంటి రోడ్డు మీదకి రాకురి, మీ అన్నకే జైలు పెట్టుకోరు, గదే కండువాలు కప్పుకొని ఇప్పుడు బీసీలు అనుకోరు జర. సో బీసీల పేరు చెప్తూ బీసీలకు అన్యాయం చేస్తున్న వాళ్ళ భర్త మట్టాల్సిన అవసరం ఉంది. అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి స్థానిక ఎమ్మెల్యే
హరీష్ రావు గారు చూసి చూడనట్టు ఇన్ని భూ వివాదాలు జరుగుతున్నాయి, ఇంత అన్యాయం జరుగుతున్నాయి, ఇట్లా ఆత్మహత్యలు జరుగుతున్నప్పుడు కూడా చీమ చిట్టుకుమన్నట్టు వ్యవహరిస్తున్నటువంటి హరీష్ రావు ఇలా రేపు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారని మీరు ఎట్లా అనుకుంటారు? తన సొంత సిద్దిపేట నియోజకవర్గంలోనే భూ వివాదాలు పరిష్కరించలేని వ్యక్తి, సొంత నియోజకవర్గంలోనే బలవన్మరణాలకు పాల్పడుతుంటే కూడా ఆపలేకపోతున్నటువంటి వ్యక్తి రేపు పొద్దుగాల తెలంగాణ భూభాగాన్ని మొత్తం ఉద్ధరిస్తాడని మీరు ఎట్లా నమ్ముతారు? సో ఇది సిద్దిపేట నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు. సో ఈ పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. ఈ భూ వివాదంలో ఇంకా చాలా మంది నాయకులు చిక్కున్నారు, చాలా మంది హరీష్ రావు అనుచరులు ఉన్నారు. ఈ ఒక్క దుద్దెడ దగ్గర ల్యాండ్ స్కామ్ విషయమే కాదు, ఇంకా సిద్దిపేట నియోజకవర్గ వ్యాప్తంగా వందల వేల ఎకరాలలో ఈ భూ వివాదాలన్నీ కబ్జాలకు గురైనాయి. సో హరీష్ రావే పెద్ద కబ్జా కోరు, ఇక వీళ్ళ మిగతా వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం? యథా రాజా తదా ప్రజా అన్నట్టుగా వాళ్ళ కార్యకర్తల పరిస్థితి ఉంది.